హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ప్రీవియస్ ఇయర్ పేపర్లోని మ్యాథ్స్ మెథడాలజీ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇవి ఎస్జిటి అండ్ ఎస్ఏ వాళ్ళకి ఇద్దరికీ యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అట్లీస్ట్ మీకు తెలియకపోయినా ఆన్సర్ని గెస్ చేసుకోండి. సో ఎన్ని మీరు కరెక్ట్గా పెడుతున్నారనేది మీకు తెలుస్తుంది. అలాగే మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది, లేదు అంటే ఇంకా మనం ఎంత మెరుగుపరుచుకోవాలి, ఏ ఏరియాలో మనం రాంగ్ చేస్తున్నాము అనేవన్నీ మీకు ఐడియా వస్తుంది ఫ్రెండ్స్, సెల్ఫ్ అసెస్మెంట్ లాగా. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. బిఫోర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఓకేనా ఫ్రెండ్స్? విద్యార్థులు సమీకరణ సాధించిన తర్వాత వచ్చిన ఫలితాన్ని సరిచూసుకోమని చెప్పడం ద్వారా పెంపొందించబడే విలువ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, క్రమశిక్షణ విలువ. ఓకేనా ఫ్రెండ్స్? హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం గణితం అని నిర్వచించిన వారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, లాక్. ఫ్రెండ్స్, డెఫినేషన్స్ మీద, నిర్వచనాల మీద కంపల్సరీ ఒక బిట్ వస్తుంది ఫ్రెండ్స్, చూసుకోండి ఒకసారి. సమయాన్ని పొదుపు చేసే పద్ధతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సంశ్లేషణ పద్ధతి. ఎడ్గార్ డేల్ అనుభవ శంకువులో సరైన క్రమంలో మూర్తము నుండి అమూర్తమునకు అభ్యసనానుభవాలు వీటిలో ఒకటి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ప్రత్యక్ష, దృశ్య, అమూర్త. పాఠ్యపథక తయారీలో యూనిట్ ఉపగమం ప్రవేశపెట్టిన వారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, మోరిసన్. క్రింది వాటిలో ఒకటి లక్ష్యాలు రూపొందించుటలో ఉపయోగించలేనటువంటిది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 2 స్పష్టీకరణలు ఉండాలి. సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, భాస్కరాచార్య 2. మనకి గణితంలో భాస్కరాచార్య 1, భాస్కరాచార్య 2 అని ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఎక్కువగా మనము భాస్కరాచార్య అని మీకు ఎక్కడైనా వచ్చినా కూడా అది భాస్కరాచార్య 2గానే పరిగణించాలి ఫ్రెండ్స్. ఆయన రాసిన గ్రంథం సిద్ధాంత శిరోమణి. ఓకేనా ఫ్రెండ్స్? క్రింది వాటిలో శీర్షిక పద్ధతి యొక్క లక్షణం కానిది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, శిశు కేంద్ర పద్ధతి. ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అను పైథాగరస్ సిద్ధాంతమును పై రూపంలో వ్రాసిన ఇది గణిత శాస్త్రం యొక్క ఈ స్వభావాన్ని తెలుపుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, సరళ స్వభావత. విద్యార్థి జ్యామితీయ పటాలను వర్గీకరిస్తాడు అను స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించింది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, అవగాహన. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి వర్గీకరిస్తాడు ఫ్రెండ్స్. వర్గీకరిస్తాడు, సపరేట్ చేయటం, అలాంటివి ఏ వచ్చినా కూడా పోలికలను గుర్తిస్తాడు, అలాంటివన్నీ కూడా అవగాహన కిందకి వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, పాఠ్యపుస్తక మూల్యాంకనం చేసే హంటర్ గణన కార్డులో ఎక్కువ భారత్వం ఇవ్వబడిన అంశం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, మనోవైజ్ఞానిక ఆధారాలు. 300 పాయింట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ దీనికి, మనోవైజ్ఞానిక ఆధారాలకి హంటర్ స్కోర్ కార్డులో. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, క్రింది వాటిలో ఒకటి రూపాత్మక మూల్యాంకన ఉద్దేశ్యం కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, విద్యార్థులను పోల్చుట. అంటే ఇక్కడ రూపాత్మక మూల్యాంకనం ఉద్దేశాలు ఏంటివి మరి? ఇది కాకపోతే విద్యార్థుల అభ్యసనను పరీక్షించుట, అభ్యసన వాతావరణాన్ని మెరుగుపరచుట, ఉపాధ్యాయుని స్వీయ మూల్యాంకన, ఇవన్నీ కూడా రూపాత్మక మూల్యాంకనం యొక్క ఉద్దేశాలు అన్నమాట. విద్యార్థులను పోల్చటం అనేది ఉద్దేశం కాదు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, క్రింది వాటిలో ప్రతిభావంతులైన విద్యార్థులకు సూచించలేనటువంటిది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, బోధించిన అంశాన్ని మరలా బోధించడం. గణిత శాస్త్ర విద్యా ప్రణాళికాభివృద్ధికి సిలబస్లో ఉపయోగకరంగా లేని పురాతన భావనలపై ఆధారపడే అంశాలను తొలగించాలి అని తెలిపినది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, కొటారి కమిషన్ 1964-66 ఫ్రెండ్స్.
గణితంలో క్రింది వాటిలో ఒకటి తక్కువ మూర్త అనుభవం కలిగిస్తుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శాబ్దిక రికార్డింగ్. ఇది కూడా ఎడ్గార్ రేల అనుభవాల శంకు నుంచే ఫ్రెండ్స్. 2 క్వశ్చన్స్ వచ్చాయి ఇప్పటికి. లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు మరియు మూల్యాంకన వీటి సహసంబంధంతో పాఠ్య ప్రణాళిక ప్రవేశపెట్టిన వారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 బ్లూమ్. విద్యార్థుల్లో అభ్యసన ప్రతిబంధకాలకు లెర్నింగ్ డిఫికల్టీస్ కారణాలు కనుగొనుటకు తగిన మూల్యాంకనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 లోప నిర్ధారణ మూల్యాంకనం. క్రింది వాటిలో మనోవైజ్ఞానిక అభ్యసన సూత్రాలు, సంసిద్ధత, అభ్యాసం, ఫలితం అవి 3 మనోవైజ్ఞానిక అభ్యసన సూత్రాలు అన్నమాట. వాటిపై ఆధారపడే బోధనా పద్ధతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రకల్పన పద్ధతి. ప్రకల్పన పద్ధతికి మరొక పేరు ప్రాజెక్ట్ మెథడ్ కూడా ఫ్రెండ్స్. విద్యార్థి నాణాన్ని అనేక సార్లు ఎగురవేసి సంభావ్యతను పట్టిక రూపంలో పొందుపరుస్తాడు. ఇక్కడ సాధించిన విద్యా ప్రమాణం. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్యపరచడం. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. క్రింది వాటిలో ఒకటి విషయనిష్ట రూప పరీక్షల పరిమితి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 హెచ్చు స్థాయి మానసిక సామర్థ్యాలు పరీక్షించడం. ఈ బోధనా పద్ధతిలో ఉదాహరణలతో ఘాతాంక న్యాయాలు సాధారణీకరణ చేయబడతాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆగమన. ఒకే తరగతిలో 3 నుంచి 4 నెలల కాల వ్యవధితో జ్యామితిలో కొన్ని భాగాలు కరికులంలో ప్రవేశపెట్టబడెను. ఈ కరికులం నిర్వహణ పద్ధతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సర్పిల పద్ధతి. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక అకాడమిక్ ఇయర్లోనే 3-4 నెలల తర్వాత మళ్ళీ రావడం అనమాట. అది సర్పిల పద్ధతి. ఇప్పుడు మన స్కూల్స్లో ఉపయోగించే మ్యాథమెటిక్స్ బుక్ అనేది సర్పిల పద్ధతిని ఉపయోగించుకునే చేశారు ఫ్రెండ్స్, తయారు చేశారు. ఓకేనా ఫ్రెండ్స్. విద్యార్థిని 4 చతుర్విధ ప్రక్రియలు ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్లో నైపుణ్యములు సాధింపచేయుట దీనికి సంబంధించిన ఉద్దేశం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆచరణాత్మక ఉద్దేశం. క్రింది వాటిలో మందబుద్ధి గల విద్యార్థులకు సూచించగలిగే వ్యూహం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అభ్యసనంలో బహుళ జ్ఞానేంద్రియాలు వినియోగించే బోధన. క్రింది వాటిలో అనుప్రయుక్త గణిత శాస్త్రమునకు చెందని ఒక అంశం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సంఖ్యావాదం. సమస్య సాధనలో 4 ప్రాథమిక నియమాలు ప్రవేశపెట్టిన వారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పోలియా. కల్పిత అనుభవానికి ఉదాహరణ అయిన ఒక అభ్యసన అనుభవం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నమూనా. ఆలోచనలు, సోపానాలను వరుస క్రమంలో ప్రవేశపెట్టుటకై ఉపయోగపడే గణిత వ్యూహం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వ్రాత పని. అన్వేషణ పద్ధతి ప్రవేశపెట్టిన వారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఆర్మ్స్ట్రాంగ్. శ్రీ శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రమునకు అందించిన అమోఘమైన సేవలకు జ్ఞాపకార్థంగా భారత ప్రభుత్వంచే గణిత సంవత్సరంగా ప్రకటింపబడిన సంవత్సరం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 2012. 2012ను గణిత సంవత్సరంగా అప్పటి ప్రధానమంత్రి గారు ప్రకటించారు ఫ్రెండ్స్. అంకగణిత సమస్య సాధనలో ద మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ను అనుసరించిన వారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 భాస్కరాచార్య 2. విద్యార్థికి సంబంధించిన నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ప్రాధాన్యత గల అంశం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సమగ్ర అభివృద్ధి.
విద్యార్థి మౌఖిక గణనలకు వేగంగా ఖచ్చితంగా చేయును అను స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించినది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నైపుణ్యం. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. క్రింది వాటిలో ఒక గణిత సంఘాల క్లబ్ యొక్క ప్రయోజనం కానిది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 తరగతి గది అభ్యసనకు ప్రత్యామ్నాయం. కొంతకాలం అభ్యసనం జరిగిన తరువాత సాధనను మాపనం చేయు పరీక్ష. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సాధన పరీక్ష. క్రింది వానిలో భావావేశాత్మక రంగంలో అత్యున్నతమైన లక్ష్యం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 లాక్షణీకరణం క్యారెక్టరైజేషన్ ఫ్రెండ్స్. భావావేశాత్మక రంగంలో అత్యున్నతమైన లక్ష్యం. పిల్లలు గణితాన్ని భయపడకుండా ఆనందంగా అభ్యసించాలి అను దార్శనికత కలది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 NCF 2005. గణిత తార్కికతను వివరించడం ఈ విద్యా ప్రమాణానికి సంబంధించినది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వ్యక్తపరచడం. గణిత శాస్త్రజ్ఞుల సేవలను అభినందించడం ఈ విలువకు సంబంధించింది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సౌందర్యాత్మక విలువ. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సంఖ్యా విధానాన్ని అర్థమెటికా అని పిలిచిన వారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గ్రీకులు. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.